నమస్తే అండి, నేను రజా. మనందరికీ తెలిసిందే సింగయ్య గారు ఆయన మెడ మీద కారెక్కేసిన ఘటన మనందరికీ కూడా తెలిసిందే. అయితే ఏంటంటే ఈ వార్తని సోషల్ మీడియా కూడా కూసింది. ట్విట్టర్లో ట్రెండ్స్ కావచ్చు, తర్వాత ఫేస్బుక్లో పోస్టులు కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్లో వీడియోస్ కావచ్చు, లక్షలు పడ్డాయి. మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కూడా మెజారిటీ ఛానల్స్ అయితే కవర్ చేసినాయి. కానీ ఒక 2-3 ఛానల్స్ మాత్రం దీని విషయంలో అసలు ఎక్కడ కూడా పెద్ద కవర్ అయితే చేయలేదన్నమాట. వింతేంటంటే గత 5 సంవత్సరాల్లో కూడా వీళ్ళు ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారి విషయంలో, చంద్రబాబు నాయుడు గారి విషయంలో, నారా లోకేష్ గారి విషయంలో భయంకరమైన పార్షియాలిటీ చూపిస్తున్నారు. తీరా ఇప్పుడు అధికారం కూటమికి వచ్చిన తర్వాత కూడా వీళ్ళలో పెద్ద మార్పు అయితే ఏం కనిపించలేదు. అంటే ఇంత పెద్ద న్యూస్ కదా, దాన్ని కూడా కవర్ చేయలేదంటే అర్థం చేసుకోవచ్చు సిచ్యువేషన్ ఏంటారు. ఇప్పుడు మనమే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా ఒక మాట అంటే, ఇప్పుడు కిరణ్ అనే వ్యక్తి మాట్లాడిన రోజున మనమే కూడా ఖండించినాం కదా. బట్ అట్లీస్ట్ ఆ ఖండన కూడా లేకుండా పోయింది ఈ ఛానల్స్కి. ఇలా ఉంది ఈ రోజున కొన్ని తెలుగు మీడియా ఛానల్స్ పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని సొంత ఛానల్ అయితే ఉంది, సొంత పేపర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఛానల్లో డబ్బా కొట్టినారంటే ఒక అర్థం ఉంది. కానీ ఒక 2 ఛానల్స్ ముద్దుగా పెట్టేటటువంటి పేరు టీవీ 69 కావచ్చు, బిఎన్ టీవీ కావచ్చు, అసలు ఎక్కడా కూడా వార్త అనేది రానియకుండా చాలా కట్టడి చేసినాయి అనమాట. ఇప్పుడు అమరావతి మహిళల్ని వేసలుగా అభివర్ణించిన విషయంలో కూడా ఈ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ స్పందన లేదు అక్కడ. దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి మెజారిటీ జర్నలిజం. ఇప్పుడు ఆ పార్టీ తరఫున ఇప్పుడు టీడీపీ పార్టీ గురించి చెప్పకపోతేనో, జనసేన పార్టీ గురించి మాట్లాడకపోతే అది ఓకే. కానీ ఇంత పెద్ద ఇష్యూ జరిగితే కూడా దాన్ని కప్పిపట్టే ప్రయత్నం ఈ మీడియా చేసిందంటే ఎలా చూడాలి? పైగా వీళ్ళు న్యూట్రల్స్ ఛానల్గా చెప్పుకుంటున్నారంట. మేము న్యూట్రల్స్ ఛానల్స్, మేము పద్ధతిలో అసలు మాకు కొన్ని పొలిటికల్ పార్టీస్తో అఫిలియేషన్స్ లేవు. ఏంటంటే ఈ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళని వాళ్ళ డిబేట్లకు కూడా ఆహ్వానించేవి కాదు. టీడీపీ పార్టీ దగ్గర నుంచి, జనసేన పార్టీ దగ్గర నుంచి ఎవరినో ఒకళ్ళు ఇద్దరిని, అది కూడా వాళ్ళని తిట్టిస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. వాళ్ళు డిబేట్లో కూర్చోబెట్టి వైసీపీ వాళ్ళ చేత. వీళ్ళు ఈరోజు చెప్పుకునేటువంటి మాట ఏంటంటే వచ్చేసి న్యూట్రల్ ఛానల్స్ అని చెప్పేసి. ఒక దళితుడు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో కారు చక్రాల కింద నలిగిపోతే ఈ మీడియా బయాస్డ్గా వ్యవహరించినటువంటి పరిస్థితి. నేను మళ్ళీ చెప్తున్నా, టీడీపీకి సపోర్ట్ చేసేటువంటి మీడియా ఉందంటే ఉంది, అలాగే వైసీపీకి సపోర్ట్ చేసే మీడియా ఉందంటే ఉంది. కానీ టీడీపీ పార్టీకి సంబంధించి ఎవరైనా తప్పు చేస్తే, ఎక్కడ అక్రమాలు జరిగేస్తే ఇదే ఏబిఎన్లు ఎత్తిపొడుస్తారు, అదే ఈటీవీలో ఎత్తిపొడుస్తున్నారు, అదే టీవీ5లో ఎత్తిపొడుస్తున్నారు, అదే మహా టీవీలో ఎత్తిపొడుస్తారు. కానీ మీకు అదర్ సైడ్ ఆఫ్ ది ఛానల్స్ చూస్తే కనుక మీకు ఎక్కడ కూడా ఎత్తిపొడుపులు వాళ్ళ వైపు నుంచి ఉండవు అనమాట. అది పరిస్థితి. ఈ చనిపోయినటువంటి సింగయ్య గారి ఉదంతాన్ని పూర్తిగా ఆ 2 టీవీ ఛానల్స్ అయితే పక్కకి నెట్టేసినాయి. జగన్ కారు కింద పడి చనిపోతే అసలు వార్తే కాదు అనే రీతిలో ఆ ఛానల్స్ తీరైతే కనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఈ సంఘటనను కనీసం కవర్ కూడా చేయలేదన్నమాట. తాము కూడా ఈ వార్తను కవర్ చేస్తే తమ యజమానికి విపరీతమైన డ్యామేజ్ జరుగుతుందని చెప్పేసి అనుకున్నాయేమో అన్నట్లుగా సోషల్ మీడియాలో పోస్ట్ అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. దీంతో ఈ విషయంలో తమకేం సంబంధమైనట్లు వ్యవహరించినారు. సో మొత్తానికి ఈ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ న్యూట్రల్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని బ్యాన్ చేసినట్టున్నారు ఆంధ్రాలో. పెద్దగా సర్క్యులేట్ రావట్లేదు వార్తలు. వీళ్ళని ఇలా చేయడే కరెక్ట్ అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో ఏబిఎన్ ఛానల్ని, టీవీ5, ఈటీవీని ఆంధ్రాలో వచ్చే కాదు బ్యాన్. ఆ 3-4 ఛానల్స్, ఒక 3-4 ఛానల్స్ ఉన్నాయి. సో 3-4 ఛానల్స్ని బ్యాన్ చేసినారన్నమాట ఆంధ్రాలో. ఇప్పుడు ఈ న్యూట్రల్ ఛానల్స్ని మాత్రం చేసిన ప్రయత్నం చేసినారు. ఎందుకంటే వీళ్ళు మరీ దారుణంగా ఒక పద్ధతి లేదు, ఒక విధానం లేదు, ఇష్టం వచ్చినట్టుగా ఇంత అరాచకం జరిగితే కూడా చివరాఖరికి ఏంటంటే అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి అసలు మాకు తప్పే లేదు, కూటమి ప్రభుత్వమే తప్పు చేసింది, మాకు సరైన సెక్యూరిటీ కల్పించాలని చెప్తే మాత్రం దానికి మాత్రం ప్రెస్ కవరేజ్ ఇచ్చినటువంటి పరిస్థితి. అలాంటి స్టేజ్లో ఈ రోజున తెలుగు మీడియా ఉంది.